హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి అసలు నిజంగా అగ్ని పరీక్ష ఎవరికి అని మీకు అనిపిస్తుందో మెసేజ్ అది పెట్టండి. ఈ వీడియో మొత్తం చూసాక అసలైన అగ్ని పరీక్ష ఈ సెలబ్రిటీ కేటగిరీలో ఏ కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళకే కదా అనేది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఈ మాట చెబుతున్నానని కూడా చెప్పే ముందు అసలు ఈ సీజన్లో ఇప్పటివరకు రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు అనేది పక్కన ఫోటోలు కూడా వేసి చెప్పేస్తా బ్రీఫ్గా. ఆ తర్వాత గేమ్ ఎట్లా ఉండబోతుందని కూడా చెబుతా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మెసేజ్ కూడా పెట్టండి. మీకు ఈ కామన్ మ్యాన్ కేటగిరీ టాప్ 15లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా, ఎవరికైనా ఓటు వేస్తున్నారా, ఎవరు టాప్ 5లో ఉండాలి, హౌస్లోకి రావాలి అనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. సరే, సెలబ్రిటీ కేటగిరీలో రాబోతున్నారు అనిపిస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే సంజన గల్రాని. పాత హీరోయిన్ గుర్తుందా, సోగ్గాడు. అట్లాగే బుజ్జిగాడు ప్రభాస్ సినిమా ఉంది కదా, పూరి జగన్నాథ్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై, ఆయన క్యారెక్టర్ అంత బాగుంటుంది కదా సినిమా, అందులో కూడా చేసింది కదా ఈమె సంజన గల్రాని. ఆది పినిశెట్టి ఉన్నాడు కదా, ఇప్పుడు మైసభ వెబ్ సిరీస్ ఒకటి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, అందులో చేశాడు చూడండి ఆది పినిశెట్టి. వాళ్ళ ఆది పినిశెట్టి భార్యకి అక్క అవుద్ది ఈమె సంజన గల్రాని, నిక్కీ గల్రాని. సరే, ఈమె పేరు అయితే పరిశీలనలో ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి, కన్ఫర్మ్ ఏది కాదు. అట్లాగే ఆశా షైని, లక్స్ పాప తెలుసు కదా, పాత హీరోయిన్, ఈవిడ కూడా కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తూ ఉంది. చాలా సినిమాలో చేసింది, నరసింహనాయుడులో ఆ పాట కూడా చాలా పెద్ద హిట్, అట్లాగే చాలా బాగుంది, మూవీలో చేసింది. ఇంకా కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లో చేసి ప్రెజెంట్ 45 years అనుకుంటా, ఈమె కూడా ఛాన్స్ ఉంది. అట్లాగే ఎమ్మెన్యూల్ జబర్దస్త్ నుంచి ఈయన పేరు ఎప్పటి నుంచి వింటుంది, ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై. భరణి శంకర్, ఈయన ఏదో సంథింగ్ చెలాసౌ శ్రవంత్ ఆ సీరియల్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏదో చేశాడంటే. అట్లాగే సినిమాలు సీరియల్స్ కొన్ని చేస్తున్నాడు. మంచి పర్సనాలిటీ, ఫిజికల్లీ మైండ్ సెట్ గేమ్ అని పరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇతను కూడా కన్ఫర్మ్ అయ్యి కంటెస్టెంట్ లాగా ఉన్నాడు. అట్లాగే సీరియల్స్ నుంచి ఇంకొక ఆమె తనూజ గౌడ, ముద్దమందారం సీరియల్ ఫేము, ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఇక డ్యాబ్జాని, ఈమె కూడా సీరియల్ ఆర్టిస్ట్, మోడల్, బెంగాలీ, చాలా సీరియల్స్తో ఎక్కువగా పాపులారిటీ ఉన్నామే. సో వీళ్ళు. అలాగే కొరియోగ్రాఫర్ నుంచి సృష్టి వర్మ, ఆయన ఎవరు డి షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది కదా, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేసి తర్వాత లైంగిక వేధింపులకి పాల్పడడానికి కేసు అది పెద్ద ఇష్యూ అయింది కదా, సో ఆ అమ్మాయి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా సుధాకర్ కోమాకల, ఈయన తెలుసు సినిమాలో చేశాడు కదా, సో ఈయన పేరు కూడా ఉంది. వీళ్ళలో ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ వెరీ హై. నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ అయితే ఆశా షైని, ఎమాన్యుయల్, ఇంకా భరణి శంకర్, వీళ్ళందరూ కన్ఫర్మ్ కూడా అనుకోవచ్చు 99%. సరే, ఇక నేను పక్కన పెడితే ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అగ్ని పరీక్షతో ఆల్రెడీ టాస్కులు ఆడుతూ ఆడియన్స్ మనసులోకి దగ్గర అవుతున్న వీళ్ళు ఛాన్స్ దక్కించుకున్న కామనర్సే ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఆ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ రియల్ ఎమోషన్స్ కొని బయటపడుతూ ఉండడం వల్ల. కానీ సాధారణంగా ప్రతిసారి ఏమయ్యేది, గతంలో ఏ సీజన్లో చూసుకున్నా, ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా, ప్రతిసారి కామనర్స్ అనేసరికి డైరెక్ట్గా ఆ సీజన్ లాంచింగ్ రోజు ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎవరు, ఏంటి, ఫేమ్ ఉందా, ఎక్కడ పాపులారిటీ ఏమీ తెలియకపోవడం వల్ల ఫ్యాన్ బేస్ కానీ ఫాలోవర్స్ కానీ వీళ్ళంతా లేకుండానే ఎంటర్ అయ్యేవాళ్ళు, జీరోతోనే మొదలుపెట్టేవారు. సో దాంతో ఆ హౌస్లోకి వచ్చేసరికి ఆ హౌస్ అట్మాస్ఫియర్, ఆ యాంబియన్స్, ఈ తోటి కంటెస్టెంట్లు అందరూ 20 మంది ఉంటే 18-17 మంది సెలబ్రిటీలు ఉండేసరికి వాళ్ళతో మింగిల్ అవ్వడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా కాస్త కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలా తత్రపాటుకు గురయ్యి తడబడుతూ వాళ్ళు ఆ యాంబియన్స్లో అడ్జస్ట్ కావడానికే కొంత టైం పట్టేసేది. బట్ ఈసారి ఏమవుతుందంటే, ఈ కామనర్స్ కేటగిరీలో వచ్చినప్పుడు వీళ్ళు సెలబ్రిటీలుగా కూడా ఎట్లా మారిపోతున్నారు, సెలబ్రిటీలు కామనర్స్గా అయిపోతున్నారు ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో అని కూడా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. అందరికీ ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనం ఇంకా అఫీషియల్గా లాంచింగ్ ఎపిసోడ్ అయితే గ్రాండ్గా జరిగేది, హోస్ట్ వచ్చి 3-4 hours అదే లేదు. కానీ ఈ టాస్క్లు, ఈ పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ హౌస్లో మాదిరిగానే ఉంటా ఉన్నాయి. తిట్టుకుంటున్నారు, డిఫెండ్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు బయటికి పంపేయడానికి ట్రయల్స్ వేస్తున్నారు. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసినట్టే ఉంది. నిజాయితీ, నీతి, మాస్కులు, ఫ్యాన్స్, ఇవన్నీ కూడా మన హౌస్లో చూస్తూ ఉంటాం. వీళ్ళు వేసే ప్లాన్స్ కావచ్చు, వీళ్ళు వేసే స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ ఫెయిల్ అయితే ఎట్లా, హిట్ అయితే ఎట్లా, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు టాస్క్లో టీమ్ లీడర్ ఒకరు పెడుతున్నారు, ఆ టీం గెలిచిన తర్వాత ఓటు అప్పీల్ చేసుకునేదానికి ఏంటి, టీం లీడర్గా నువ్వే కప్ అవుతుందో నువ్వే తీసుకుంటావా, లేకపోతే ఎవరికైనా ఇస్తావా అని ఒక అడ్వైజ్ ఇవ్వడం కావచ్చు, అక్కడ హోస్ట్గా జడ్జ్గా ఉండే ఆయన కావచ్చు. అట్టగా వాళ్ళు కూడా డెసిషన్స్ ఎట్లా తీసుకుంటున్నారు, ఆ టీంలోకి చూజ్ చేసుకునేటప్పుడు ఎవరిని ఎట్లా, ఏ క్వాలిటీస్ అబ్జర్వేషన్ ఊరికే తీసుకోరు కదా, ఎందుకు తీసుకున్నామంటే క్వాలిటీ చెప్పాల్సి వస్తుంది, స్ట్రెంత్ ఉంది, ఫిజికల్లీ, మెంటల్ అంటే మిగతా వాళ్ళకి లేదా, ఇట్లా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం, ఈ హౌస్లో నామినేట్ చేసుకోవడం, ఎలిమినేట్ చేసుకోవడం ట్రై చేస్తారు కదా. అట్లాగే ఇక్కడ కూడా
అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు టాస్కులు గెలిచి సెలబ్రేట్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తారు కదా, ఇక్కడ కూడా సేమ్ ఆ సంతోషంతో డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. టాస్కులు గట్టిగా ఆడిన వాళ్ళు క్రేజ్ ఉంటుంది. ఆ టాస్కులు ఆడి లాస్ట్ వరకు అది ఓడారా గెలిచారని పక్కన పెడితే ఎలా ఆడారు అనే విధానం కదా ఇంపార్టెంట్. ఆ ఎలా ఆడారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారు, ఎంత కష్టపడి ఆడారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా గివప్ ఇవ్వకుండా కసితో ఆడారు అనేది కూడా రీచ్ అవుతుంది. దీనివల్ల కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్తో ఎమోషనల్గా. ఇప్పుడు నిన్న కల్కి ఆడింది, అదరగొట్టింది. ఆ శ్రీజ కూడా చివరి వరకు మ్యాక్సిమం ప్రయత్నం చేసింది. అట్లాగే ఆర్మీ మ్యాన్ కూడా వీళ్ళంతా ఆ ఆడే విధానంతో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు. టాస్కుల పరంగా వాళ్ళ ఎఫెక్ట్స్ ఆడియన్స్కి ఆల్రెడీ రీచ్ అవుతున్నాయి. ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది దీనివల్ల, వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్న తీరుతో, ఆ విధానంతో. ఇప్పుడు నేను ఆర్మీ జవాన్ ఉన్నాడు పవన్, ఆయన ఏంటి ఒకసారి ఎమోషనల్గా అయిపోయాడు. ఇది అయిపోయాక అందరూ ఎవరు వృత్తుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ నేను కూడా వెళ్ళిపోతా, కానీ నేను చాలామందికి సమాధానం చెప్పాలి, గివప్ ఇచ్చేసాను లాస్ట్ దశలో అనేసరికి ఒక్కసారిగా ఆయన ఎమోషన్ అయ్యేసరికి అయ్యో జవాన్ కదా, ఆర్మీకి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటప్పుడు ఒక మంచి మెమరీస్తో, ఒక మంచి సక్సెస్తో వెళ్తే బాగుండా అనేసి ఒక ఒత్తిడి ఆయన మీద ఉందా, సమాధానం చెప్పాలనే అంత ప్రెజర్ ఉందా అని లెక్క ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందో, ఎంతమందిని ఒప్పించి పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ ఏదో ప్రూవ్ చేసుకుందామని వచ్చాడో అని ఒక ఎమోషన్ ఆడియన్స్లో ఒక్కసారిగా ఆయన కనెక్ట్ అయిపోయేలా చేసింది. ఇలా మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష టాస్క్లు ఎపిసోడ్లు అన్నీ చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా జరుగుతుందో ఇక్కడ అలాగే జరుగుతుంది. దీంతో ఆడియన్స్ ఆటోమేటిక్గానే కనెక్ట్ అవుతారు. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ప్రత్యక్షంగా హోస్ట్ ఆమె శ్రీముఖి ఆ జడ్జిలకు ముగ్గురు గైడ్ చేస్తున్నారు, ఇలా చేస్తానో చూసుకో అని క్వశ్చన్ చేస్తూ వాళ్ళని ఇరకాటంలో పెడుతూ వాళ్ళు ఇంకా మరింత బెటర్ ఆన్సర్ ఇచ్చే మాదిరిగా ఆడియన్స్ అన్నీ చూస్తారు అని హెచ్చరిస్తూ గైడ్ చేస్తూ, అంటే వీళ్ళకు తప్పు చేశారా రైట్ చేశారా డెసిషన్ ఎలా తీసుకున్నారు ఏంటి అనేది స్పాట్లోనే జడ్జిమెంట్ వచ్చేస్తుంది. కానీ అదే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా అడుగు పెట్టేసిన తర్వాత ఏంటి, తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక 10-11 వారాలు అయితే తప్ప అది వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటని తెలియదు. మధ్యలో ఎవరైనా వైల్డ్ కార్డు వచ్చి హింట్స్ ఇస్తే ఇవ్వడం ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళు ఎవరికి ఆ వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరికి దగ్గరగా ఉంటున్నారు, ఎవరికి దూరంగా ఉంటున్నారు, ఎవరు దూరం పెట్టాలనుకున్నారు, ఎవరితో మింగిల్ అవుతున్నారు, ఎవరు నామినేట్ చేస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఓహో మనకు కాస్త నెగిటివ్ అయినట్టుంది, సో మనతో దూరంగా ఉండి ఇట్లా తెలుస్తాయి. బట్ ఇప్పుడు ఇక్కడేంటి స్పాట్లోనే ఒక టాస్క్ అవ్వగానే ఇవో నువ్వు ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యావు, నువ్వు ఎందుకు ఇట్లా అయినా ఇవంతా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, నువ్వు ఇక్కడ రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చినట్టుంది, రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టుంది, నీ క్యాలిక్యులేషన్ తప్పు అయినట్టుంది, ఇవన్నీ చెప్పడంతో పాటు వీళ్ళకి ఏంటంటే వెంటనే ఫీడ్బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉంది. ఇక్కడ స్పాట్లోనే టాస్క్లు అవ్వగానే అటు యాంకరు ప్లస్ జడ్జెస్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల గేమ్ రాంగ్ అవుతుంది, చూసుకో చెక్ చేసుకో, ఆడియన్స్ చూస్తున్నారని ముందే చెప్పడంతో వాళ్ళకి పూర్తిగా నెట్ ప్రాక్టీస్ అయిపోతుంది. హౌస్ లోపలికి ఒకవేళ సెలెక్ట్ అయితే వెళ్తే ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఇక్కడే ఈ నెట్ ప్రాక్టీస్ ద్వారా రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది కనుక వీళ్ళకి ఇది కంపల్సరీగా 100% అడ్వాంటేజ్. అట్లాగే ఇప్పుడు సంచాలకులు చూడండి, ఏదైనా హౌస్లో ఉండి వాళ్ళిద్దరే మాట్లాడుకుని కొట్టుకొని తిట్టుకొని ఆఖరికి రైట్ రాంగో ఫెయిరో అన్ఫెయిర్ ఏదో ఒకటి వాళ్ళిద్దరే చెప్పుకోవాలి. అది ఆడియన్స్లోకి ఎలా వెళ్తుందో కూడా వాళ్ళకి తెలియదు. మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, డిస్కషన్ చేసుకున్నాం, నా పాయింట్ మీద నేను ఉన్నా, నీ పాయింట్ మీద నువ్వు ఉన్నావు, బట్ ఆడియన్స్కి ఎవరిది రైట్ ఎవరిది రాంగో ఏంటి అనేది తెలియదు వాళ్ళకి, అయిపోతుంది అక్కడ. కానీ ఇక్కడేంటి శ్రీముఖి చెప్పడం, జడ్జెస్ చెప్పడం, సో ఎప్పటికప్పుడు తేలడంతో మొత్తానికి ఓవరాల్గా చూస్తే సేమ్ హౌస్లో ఉన్నట్టుగా నా కోపాలు పగలు ద్వేషాలు అన్నీ జరిగిపోతున్నాయి. ఈ మినీ బిగ్ బాస్లో ఉన్న ఈ అగ్ని పరీక్ష టాస్క్ల ద్వారా, ఈ ఎపిసోడ్ల ద్వారా ఆటోమేటిక్గానే వాళ్ళ రియల్ ఎమోషన్స్ అన్నీ బయటపడటం వల్ల రియల్గా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఇంకో అడ్వాంటేజ్ సెలబ్రిటీలకి డిసడ్వాంటేజ్, కామనర్స్కి అడ్వాంటేజ్, సెలబ్రిటీలకి డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ ఓట్లు కూడా వేస్తున్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఓట్లు ఎట్లా ఇప్పుడు షాకీబు లేదా జవాన్ పవన్ కళ్యాణ్ లేదా మాస్క్ మన హరీష్, ఈ మనీష్ మర్యాద కల్కి, ఇట్లా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ ఏదో ఒక యాంగిల్లో వాళ్ళ కనెక్ట్ శ్రీజ కావచ్చు, ఇట్లా ఏదో ఒక యాంగిల్ ఎవరెవరు కనెక్ట్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఓట్లు పడుతున్నాయి. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ వీళ్ళకి, కామనర్స్గా వస్తున్న వాళ్ళకి. వాళ్ళ హౌస్లోకి రేపు వెళ్ళినా వీళ్ళు ఏంటి అనేది మనకు ముందే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ల ద్వారా తెలుస్తుంది కనుక ఓహో వీళ్ళు ఎలా ఆడారు, ఎలా వచ్చారు, ఇలా స్ట్రగుల్, ఇలా ఫేస్ చేసి ఇవన్నీ తెలుస్తాయి. మరే వైపు ఇంకోటి ఏంటి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇప్పుడు బయట ఉండే సెప్టెంబర్ 5 వరకు ఓటింగ్ జరుగుతుంది, అవకాశం ఉంటుంది కనుక సోషల్ మీడియా ద్వారా రోజు ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, పెయిన్ఫుల్ జర్నీ ఏంటి, బిగ్ బాస్ తనకి ఎందుకు ఇంపార్టెంట్, తను ఎట్లా ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇలా ఇంటర్వ్యూలు చెబుతూ తమను తాము ఆడియన్స్కి దగ్గర అయ్యేలాగా వీలైనంత ఎక్కువగా ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు. దీని ద్వారా కూడా వాళ్ళు ఏంటి అనేది తెలుస్తూ మరింత తెలుసుకునే క్యూరియాసిటీ కూడా పెరుగుతూ ఉంది. దీంతో వాస్తవానికి కామనర్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంది. కానీ ఇప్పుడు సెలబ్రిటీలుగా రాబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అనేది తెలియదు.
వాళ్ళు ఏంటి ఎంతసేపు వాళ్ళు సినిమాలు సీరియల్లో ఆర్టిస్టులుగా మాత్రమే తెలుసు, ఆయా క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేశారు తప్ప వాళ్ళ రియల్ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ మైండ్ గేమ్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఫన్ ఉందా, ఫైర్ ఉందా, ఇలా ఏది వాళ్ళ రియాలిటీ ఏంటి అనేది మనకు తెలియదు. ఆర్టిస్టులుగా మాత్రమే చూస్తూ ఉన్నాం కనుక ఈ కామనర్స్ కేటగిరీలో వచ్చే వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. వీళ్ళు రియల్ ఎమోషన్స్తో కనెక్ట్ అవుతున్నారు కనుక ఆడియన్స్. ఇప్పుడు వేల మంది నుంచి ఒక 300 మందిని ఫిల్టర్, ఆ 300 నుంచి 100, 100 నుంచి 45, 45 నుంచి 15, 15 నుంచి 5 మంది చేస్తున్నారంటే అంతా వడపోతలో మంచి కంటెస్టెంట్స్, అన్ని రకాలుగా ఆడియన్స్ను ఒప్పించగలిగే కంటెస్టెంట్స్ ఫైనల్ అవుతారు. సో అతిపెద్ద సవాల్ ఎవరికయ్యా కామనర్స్ కంటే కాదు అని నేను అంట. ఎందుకంటే వాళ్ళు మన ఒక డిస్కషన్లో అన్నట్టుగా ఏముంది మాకు వచ్చేదేముంది పోయేదేముంది, వెంట్రుకు కొండకి ముడిపెడుతున్నాం అని మాదిరిగా ఉంటుంది వాళ్ళది. వస్తే కొండ పోతే వెంట్రుక అంతే, మాకు ఎటువంటి పాపులారిటీ లేదు, ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు, ఎలాంటి ప్రెజర్ ఉండదు. ఇప్పుడు సెలబ్రిటీలుగా వెళ్తామో నేను ఇలా మాట్లాడితే ఇది బ్యాడ్ అయిద్దేమో, అలా రియాక్ట్ అయితే అది బ్యాడ్ అవుద్దేమో, నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో, నా ఫ్యాన్ ఫాలోయింగ్లు పాడైపోతుందేమో, ఆఫర్లు పోతాయేమో, ఇలాంటి అనేక టెన్షన్లు ప్రెజరు ఉంటాయి వాళ్ళకి. బట్ వీళ్ళకి ఏంటి అవి ఏమి ఉండవు, పోయేది ఏం లేదు, డౌన్ టు ఎర్త్. అసలు ఇంతవరకు రావడం గొప్ప అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, సర్లే ఇంతవరకు వచ్చాం కదా ఇంకా ముందుకెళ్ళి ఇంకా బోనస్ అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, చివరి వరకు ఉందాం ఆడదాం అనే మాదిరిగా ఇట్లా మొత్తానికి వాళ్ళు ఏంటంటే డౌన్ టు ఎర్త్ అనే మాదిరిగా ఉంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా, మాస్క్ మ్యాన్ మొన్న భారీ మ్యాచ్ చెయ్యెత్తావా కొట్టావా అంటే కొట్టాని ఎత్తానని ఒప్పుకున్నాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు. జడ్జెస్ డ్రిల్ చేస్తే చేయొచ్చు కానీ బయట ప్రపంచంలోకి ఎలాగే అది రీచ్ అయింది, ఎలా వెళ్ళిందంటే ఎంతమంది చేయరు కానీ ఎంతమంది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంత నిర్భయంగా నిజాయితీగా ఒప్పుకుంటారు అనేది అక్కడ చూశారు, ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయింది. నిజాయితీగా ఒప్పుకోవడంతో పాటు పశ్చాత్తాపడ్డాను, ఇప్పుడు ఆమె నా భార్య నాలో సగం కనుక ఆమె కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పే విధానం వీటన్నింటితో అక్కడ డ్రిల్ చేసిన బిందు మాధవి మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ఆడియన్స్లో. కానీ ఈయనకు మాత్రం తప్పు ఎవరైనా చేస్తారు, చాలామంది చేస్తారు, చెప్పరు, కానీ చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇవన్నీ అనేది ఒక పాజిటివ్ కనెక్టివిటీ అయితే ఇట్లా వస్తుంది. సో ఓటింగ్ పరంగా కూడా సెలబ్రిటీలకి ఈ సీజన్లో కత్తి మీద సాము ఉండబోతోంది. అసలైన అగ్ని పరీక్ష వాళ్ళకే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మెసేజ్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రెగ్యులర్గా మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ స్టడీస్లో 2 ఛానల్స్లో వీడియోలు వస్తాయి. ఈ వీడియోలో వేరే కంటెంట్, ఈ ఛానల్లో వచ్చిన కంటెంట్ అందులో రాదు, అందులో వచ్చింది ఇందులో రాదు, డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్ వీడియోలు వస్తాయి కనుక సబ్స్క్రైబ్ 2 ఛానల్స్ చేసుకోండి. అలాగే జర్నలిస్ట్ స్టడీస్కి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి.